జగనాలకు తేవడి లాస్ట్ మనిషి లేకుండా చేయడము హత్యలు కూడా ఈరోజు వీళ్ళు అటువంటి పరిస్థితి కూడా దిగజారాలంటే నిజమైన ఆలోచన ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి 10 సార్లు ముందుకెళ్ళే విధానాన్ని ఆ కుటుంబానికి చెందింది. ఈరోజు అవన్నీ కూడా జీర్ణించుకోలేక జగనన్న ఎక్కడ పడిన జనాలు ఉంటారు. ఏమని ఒక ఫ్రస్ట్రేషన్తో ఈరోజు మీరంతా కూడా ఒక్కొక్క కులాన్ని తీస్తూ ఒక్కొక్క అధికారంగా మరి ఒక దళితులైన సల్మాన్ గారిని మరి హత్య చేయడం ఎంతవరకు సహజం? వాళ్ళు ఊర్లో ఉంచి ఎంతమంది 200-300 కుటుంబాలు ఈరోజు బయట బతుకుతున్నాయి. మీ ఏటుకు భయపడి టీడీపీ వాళ్ళ ఏటుకు భయపడి స్వామి అని చెప్పేసి ఎక్కడో ఒకసారి నిశ్చలంగా ఉన్నాం ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు అని చెప్పి పక్క గ్రామాల్లో తలదాచుకున్న పరిస్థితి. కానీ అక్కడ పండుగ అని చెప్పేసి వాళ్ళ బంధువులు ఇంట్లోకి రావడం చూసి మాట కాసి ఈరోజు హత్య చేయడం జరిగింది. మీరు ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా హత్య రాజకీయాలుగా తెరలేపుతారు. కానీ రాష్ట్రానికి ఏదైనా ఒకటి బాగు చేసినారని అనుకున్నాం. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి లేదు. ఇంతకుముందు కూడా 2017లో కూడా ఆ రోజు కూడా మరి జనరల్ ఆయనతో పాటు సాంబశివుడు తీసుకునేతలైన సాంబశివుడు కూడా హత్య చేయడం ఈ ప్రభుత్వంలోనే. ఎప్పుడు వచ్చినా కూడా పొద్దు కొడితే ఏమవుతుందో అది టీడీపీ నీత చరిత్ర. మీరు ఏం చెప్పినారు గతంలో? అవి చేస్తాము పేదలకి కానీ పంచుతామనేది లేదు. ఎంతసేపు ఉన్నా ఏ గ్రామంలో ఎవరు వస్తున్నారు, ఎవరు వైసీపీకి అడ్డా ఉన్నారు, వాళ్ళని నరుకుతామా పొడుస్తామా, ఇవి మీ నీచమైన చరిత్ర. మీ నీచమైన చరిత్రని ప్రజలు ఎవరు కూడా ఇంకా క్షమించరు. రాబోయే కాలంలో మీకు ఎలా ఉంటుందో, మీ దుస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి జగనన్న సైగం చేశాడంటే మా కార్యకర్తలు మీరు గాలి కొట్టకపోతారు. కానీ ఎంతవరకు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహనంతో చాలా ఇంట్లో వస్తుంది, వాళ్ళకి బుద్ధి ఇంట్లో వస్తుందని ఓర్పు పడుతున్నాడు. కానీ ఓర్పు అది తెగించినప్పుడు అన్న సైగలతో జగనన్న ఒక సైగ చేస్తే ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో గాలి కొట్టకపోతారని గుర్తుంచుకోండి. రాబోయే కాలంలో ఇంతకంటే 0 అనేది చెప్పేస్తాడు జగనన్న. ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఆ మాట గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఇంత పేదవాళ్ళంతా కూడా విద్యా వైద్య దృష్టి పెట్టి పేదవాళ్ళని ఎక్కడా కూడా మరి సంక్షేమమే అభివృద్ధి రెండు కళ్ళలాగా చూసినాడు. కానీ మీలాగా ఎక్కడైతే ఓటు వేయని వాళ్ళకు కూడా ఇచ్చిన చరిత్ర మాదైతే, మా జగనన్నదైతే మీరేం చేస్తున్నారు ఈరోజు? మీ వాళ్ళనే మరి ఈరోజు ప్రతి ఒక్కరిని ఎక్కడ మరి ఓటు వేయని వాళ్ళని వేసిన వాళ్ళని అన్ని కూడా కలగొట్టుకొని ఎవరైతే జగనన్న దగ్గరకు పోతారో, ఎక్కడైతే జగనన్న అక్కడికి వెళ్తారో ఆ మాట కాసుకొని మరి చంపడం ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మేమంతా కూడా ఈ కుటుంబాలను హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం. ఈరోజు దళితులే మరి అంతా మీరు చిన్న చూపుతో ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చంపడానికి చూస్తున్నారు. రేపు పొద్దున మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.